హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే అంటే చాలా కామన్ ఇష్యూ అండి. నా దగ్గరికి ఎక్కువ అంటే ఈ రీడింగ్ కోసమే వస్తుంటారు. సో ఈ రీడింగ్ ఏంటంటే, మీతో ఉన్న వ్యక్తి అంటే మీతో మంచిగా మాట్లాడొచ్చు, లేకపోతే నార్మల్‌గా ఉండొచ్చు, లేకపోతే అసలు ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్ అవుతూ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో అయినా కూడా ఉండొచ్చు. సో, ఇలాంటి ఒక వ్యక్తి మీకెందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు? అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మీ వ్యక్తి ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు? వాళ్ళని అసలు ఏం ఆపుతుంది? అసలు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అనేది ఈరోజు రీడింగ్ అండి. చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి నుంచి మీరు కోరుకున్నట్టుగా ఎందుకు కమిట్మెంట్ అనేది దొరకట్లేదు మీకు? అసలు వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం ఉంది అనేది నేను క్లియర్‌గా ఈరోజు రీడింగ్‌లో మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. డెఫినెట్‌గా ఈ రీడింగ్ తర్వాతైనా మీలో చాలామందికి క్లారిటీ వస్తుంది అని నాకైతే అనిపించింది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీరు అనుకుంటున్నట్టుగా మీకు అసలు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు? అసలు కమిట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఆర్ వాళ్ళని అసలు ఏం ఆపుతుంది? అనేదైతే చూద్దాం. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకైతే వచ్చారు కానీ, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళు 100% అంటే మ్యారేజ్ అనే పర్స్పెక్టివ్ లేకపోతే ఫ్యూచర్ ఈ వ్యక్తి మీతో చూడాలి అనే పర్స్పెక్టివ్‌లో అయితే వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఆ ఆలోచన అయితే వాళ్ళకి లేదండి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు. సో, ఇక్కడ ఎలా వచ్చింది అంటే, మీతో ట్రావెల్ అయిన తర్వాత, మీకోసం తెలుసుకున్న తర్వాత వాళ్ళేంటంటే దానికోసం ఆలోచించాలి అని అయితే అనుకున్నారు. రిలేషన్‌షిప్‌లోకైతే వచ్చారు కానీ ఆహ్, మీతో హ్యాపీగా ఉన్నారండి. లేరు అని నేను చెప్పను. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే 100% మీరే అనే మైండ్ సెట్‌లో మాత్రం వాళ్ళు ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి పాజిటివ్స్, నెగెటివ్స్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆలోచిస్తారు కదండీ! ఎవరైనా సరే వాళ్ళకి సూట్ అవుతారా లేదా అని. అలానే ఈ వ్యక్తి కూడా ఆలోచనలో పడ్డారండి. బట్ వాళ్ళకేమనిపించిందంటే, ఫ్రీక్వెంట్‌గా మీ ఇద్దరి మధ్యలో వస్తున్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల, లేకపోతే డిస్టర్బెన్సెస్ అంటే ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇంకెవరైనా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ, కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వాళ్ళు నోటీస్ చేశారండి. ఈ డిస్టర్బెన్సెస్ నోటీస్ చేసిన తర్వాత వాళ్ళకేమనిపించిందంటే, కమిట్మెంట్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదేమో అనిపించింది. అట్‌లీస్ట్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం అనేది అది వాళ్ళకంత ఈజీ కాదు అనే ఫీలింగ్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు మొదటి నుంచి కూడా కమిట్మెంట్ అనే మెంటాలిటీతో మీ లైఫ్‌లోకి రాలేదండి. దానికి వాళ్ళు మొదటి నుంచి ప్రిపేర్డ్‌గానే లేరు అని చెప్పొచ్చు. అయితే ఏంటంటే రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తున్నప్పుడైనా సరే వాళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చి వాళ్ళేంటంటే కొంతవరకు
పర్వాలేదు. మనం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళొచ్చు అనే ఫీలింగ్ వాళ్ళలో బిల్డ్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. దానికి తోడు వాళ్ళలో భయం మొదలైనట్టుగా అనిపిస్తుంది. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకపోతే మీరెలా రియాక్ట్ అవుతారో, లేకపోతే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనే భయం వాళ్ళలో ఎక్కువ స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తుందండి. సో, ఇక్కడేంటంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందయితే కాదు. ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలోని చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ ట్రైట్స్ కంటే నెగెటివ్ ట్రైట్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది క్లారిటీ లేదండి మెయిన్. ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు హ్యాపీగా ఉంటారు అనే దానికంటే డిస్టర్బెన్సెసే ఎక్కువ వస్తాయేమో అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది అని కూడా చెప్పొచ్చు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉందండి. అది ఏ రకమైన కాన్ఫిడెన్స్ అంటే మేబీ ఇంకొంచెం టైం తీసుకుంటే థింగ్స్ బెటర్ అవ్వచ్చేమో. ఇంకొంచెం టైం తీసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుందేమో అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. వ్యక్తులేంటంటే ఆహ్, మీ వైపు నుంచి ఆన్సర్ అనేది క్లియర్‌గా ఉంది కాబట్టి, వాళ్ళు కొంత మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ సిట్యుయేషన్స్‌లోని ఇంకొంచెం ముందుకు వెళ్తే మేబీ వాళ్ళ మనసు మారడానికి అవకాశం ఉంది అనేలాగైతే ఆలోచిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వని ప్రతిసారి కూడా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని డ్రాప్ చేయడమే మంచిది అని ఫీల్ అవుతున్నారు. లేదు అంటే మళ్ళీ మీరేమైనా సరే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి వాళ్ళనుకున్నట్టుగా మీరు ఉంటే వాళ్ళకేమనిపిస్తుందంటే మేబీ ఒక ఛాన్స్ తీసుకోవచ్చేమో. కొంత టైం తీసుకుంటే అయినా సరే అన్నీ సెట్ అవుతాయేమో. అప్పుడు ఆలోచించొచ్చు అనే ఫీలింగ్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే మీ యాక్షన్స్ బట్టే వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తి ఏంటంటే 100% మీకు కమిట్మెంట్ ఇవ్వరు అని కాదు. ఇచ్చే ఉద్దేశం ఉంది కానీ ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌లో కొన్ని చూసారు. అంటే ఎప్పుడైతే వాళ్ళు కొన్ని ఫేస్ చేశారో, ఇది వర్త్ కాదేమో అనే ఆలోచన వాళ్ళలో ఎక్కువగా ఉందండి. అంటే ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వాలి అని ఒక 30% ఉంటే, ఇవ్వకూడదు అని ఒక 70% ఉంది. సో, ఇదేమవుతుందంటే ఒకవేళ మీరు వాళ్ళు అనుకున్నట్టుగా రియాక్ట్ అవుతున్నా, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతున్నా, కొన్ని థింగ్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా మీరు కాదు. మీరు చాలా బెటర్ అనే ఫీలింగ్ వాళ్ళకొస్తున్నప్పుడు ఏంటంటే, అది పెరుగుతుందండి. అంటే 50, 50 ఛాన్సెస్ అవ్వడం, లేకపోతే ఒక 60% కమిట్మెంట్ ఇవ్వాలి అనిపించడం, ఒక 40% ఆలోచించడం ఇలాంటివి జరుగుతున్నాయండి. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేసే ఆలోచన అయితే లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అంటే మిగతా సిట్యుయేషన్స్‌తో కూడా కంపేర్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లో అంటే వేరే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మేబీ మీరేంటంటే వాళ్ళకి బాగా కంఫర్ట్ లాగా అనిపిస్తుంది. అంటే మీ వైపు నుంచి ఉన్న అప్రోచ్ అలాంటిది. కాకపోతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదండీ! సో, దానివల్ల ఆ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఇదేంటంటే చాలా కామన్ అండి. హ్యూమన్ నేచర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మంచి చేస్తే మర్చిపోతారు కానీ చెడు చేస్తే ఎవరు మర్చిపోరు. డెఫినిట్‌గా ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే అది గుర్తు ఉంటది. ఇంకా ఇంకా ఫ్రెష్‌గా జరిగినట్టే అనిపిస్తుంటది. సో, అలానే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ 2 జరిగుంటాయి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే బ్యాడ్ థింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది అందరికీ ఇంపార్టెంటే కదా! సో, దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడే కానీ అవన్నీ ఆలోచించకపోతే తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది అని. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వండి. లేకపోతే వాళ్ళని డిసప్పాయింట్ చెయ్యొద్దు అని నేను చెప్పను కానీ, మీరు మీలానే ఉండండి. కాకపోతే వాళ్ళు కొన్ని కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు కోఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తికి మీరు ఆ మాత్రం కోఆపరేషన్ ఇచ్చారు అంటే డెఫినిట్‌గా వాళ్ళు స్టాండ్ తీసుకుంటారండి. వాళ్ళు మీరు అనుకున్న వేలో కమిట్మెంట్ ఇవ్వడానికైతే 100% ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నారు? వ్యక్తి మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో, అది మీరు ఇవ్వగలరా? ఒకవేళ మీరు ఇవ్వకపోతే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? సో, ఆ వ్యక్తికి ఎలా సాటిస్ఫై చేయాలి? మెయిన్ ఏంటంటే ఏవో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, ఆ మోడిఫికేషన్స్ మీరు ఏ రకంగా చేయగలరు అనేది కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేసి రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్తే మాత్రం డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. దానికైతే చాలా పాజిటివ్‌గా ఛాన్సెస్ ఉన్నాయనే చెప్తాను నేను. యూనివర్స్ ఒకటే చెప్తుందండి. వ్యక్తి బిహేవియర్ కానీ, వ్యక్తి యాక్షన్స్ చూసి కానీ మీరు ఇమ్మీడియేట్‌గా ఇదే అని చెప్పి డిసైడ్ అయిపోవద్దండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు. ఈ చేంజెస్ అనేవి వర్తియా కాదా? మీ గురించి స్టాండ్ తీసుకోవాలి అనే మైండ్‌సెట్ వాళ్ళకుందండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలంటే వాళ్ళకి కష్టంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వాలి, నెక్స్ట్ లెవెల్‌కి రిలేషన్‌షిప్ తీసుకువెళ్ళాలి అనేది కాదు. ఈ వ్యక్తితో మనం ట్రావెల్ అవుదాం.
వర్తీ అయితే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్దాం. లేకపోతే లేదు. ఆ టైప్ మైండ్‌సెట్ అండి. సో, అలాంటి వ్యక్తి వచ్చి మీకోసం స్టాండ్ తీసుకోవాలి అని ఆలోచించడం అంటే చిన్న విషయం కాదు. అది వాళ్ళకి చాలా పెద్ద విషయం అండి అట్‌లీస్ట్. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం మీకైతే పేషెన్స్ ఉండాలండి. ఎట్ ద సేమ్ టైమ్ థింగ్స్ ఏ వేలో వర్కౌట్ అవుతున్నాయి. అంటే ఏ రకంగా మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోయినా సరే ఆటోమేటిక్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో, అప్పుడు కూడా ఏంటంటే వ్యక్తి కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. వాళ్ళకేమనిపిస్తుందంటే మేబీ ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయలేమేమో. ఇది ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉంది అనే ఫీలింగ్ వస్తది. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తికి సిట్యుయేషన్స్ కంట్రోల్‌లో ఉన్నాయి అని అనిపిస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీలో ఎక్కడో నెగటివిటీ ఉందండి. నాకు తెలిసి మీరు భయపడుతున్నారు. నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వరేమో అని అనిపిస్తుంది. ఇది ఎండ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. సో, దానివల్ల మీరు భయపడుతున్నారు. కొన్ని చేయాల్సినవి చెయ్యట్లేదండి. అంటే, ఆ వ్యక్తి విషయంలో కొంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ రిస్క్ తీసుకుంటే రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది మీకు. ఆర్ మీ మనసులో మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే భయపడుతున్నారు. మేబీ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోతుందేమో. ఇంక ఇలాంటి రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉండదేమో అని మీకు అనిపిస్తుంది. బట్ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. ముందు మీలో వస్తున్న ఆ నెగెటివ్ థాట్స్‌ని స్టాప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీ థాట్స్‌నే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ వ్యక్తిని మీరు ఇంకెలా కంట్రోల్ చేస్తారండి? ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మిమ్మల్ని మీరు మిస్‌లీడ్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తికి ఆ ఉద్దేశం లేదు. ఆ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు. అది నేను 100% చెప్తున్నాను. ఈవెన్ రేపనే రోజు ఆ వ్యక్తి మీకు కమిట్మెంట్ కూడా ఇస్తారండి. దానికి కూడా 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఛాన్సెస్ మేబీ కొంచెం తక్కువలో ఉండొచ్చు కానీ, బట్ డెఫినెట్‌గా వాళ్ళకైతే ఆలోచనలున్నాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు అనవసరంగా భయపడుతూ ఇది ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ ఏమో అనుకోని, లేకపోతే మీకెక్కడో కానీ థింగ్స్ మీ ఫేవర్‌లో వెళ్ళట్లేదు అనుకోని మీరు చేస్తున్న పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, సిట్యుయేషన్స్‌ని మరి కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాయండి. నాకిప్పుడు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎందుకు కమిట్మెంట్ అనేది ఒక 30%, 40% ఇవ్వాలి అనుకుంటున్నారు. ఒక 60, 70% ఇవ్వకూడదనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు కూడా ఒక ప్రాబ్లమేనండి. క్లియర్‌గా నేను చెప్పేస్తున్నాను. ఎవరు ఇది నెగెటివ్‌గా అనుకున్నా సరే కార్డ్స్ ప్రకారం నేను చెప్పాల్సింది చెప్తున్నాను అంతే. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి విషయంలో కొన్ని స్టెప్స్ మీరు ఏవైతే వెయ్యాలి అనుకుంటున్నారో, అవి కరెక్టా కాదా? ఆ వ్యక్తికి అవి ఎలా అర్థమవుతాయి అనేది ఆలోచించుకొని మీరు ధైర్యంగా ఆ స్టెప్స్ అయితే వెయ్యొచ్చండి. మీరు సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు చేసే పనుల వల్ల వ్యక్తి ఏమైనా సరే డిస్టర్బ్ అవుతారేమో, లేకపోతే థింగ్స్ ఇలా అవుతాయేమో అని. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. సో, నెగెటివ్‌గా థింక్ చేసినప్పుడు మీరు ఏదైనా చేస్తే ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఇంపాక్టే ఉంటుంది. అదే మీరేంటంటే పాజిటివ్ వేలో థింక్ చేసి, అప్పుడు మీరేదైనా రిస్క్ తీసుకుంటే డెఫినిట్‌గా అది వర్తీ అవుతుంది. ఒక్కసారైతే ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లోనే ఉందండి. బట్ మీరే మీ కంట్రోల్‌లో లేరు. అది మారిపోతే ఆటోమేటిక్‌గా అన్నీ చేంజ్ అవుతాయి. ఇక్కడ ఈక్వేషన్స్ మారాల్సింది మీ దగ్గరేనండి. ఆ వ్యక్తి దగ్గరైతే కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు రియాక్ట్ అయిన దాన్ని బట్టే వాళ్ళేంటంటే డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, కొంచెం మీ వైపు నుంచి చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ అవెంజరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి మీరు కోరుకుంటున్నట్టుగా అసలు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళని ఏం ఆపుతుంది కమిట్మెంట్ ఇవ్వకుండా? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. కమిట్మెంట్ ఇవ్వకూడదు అని కాదు కానీ, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? అని. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్ అయితే నాకు కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఆ వ్యక్తికి ఏంటంటే, కమిట్మెంట్ ఇస్తే ఒక ప్రాబ్లమ్, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లమ్ అనే ఫీల్‌లో ఉన్నట్టున్నారు. సో, దానివల్ల వాళ్ళు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళేంటంటే క్లియర్‌గా చెప్పాలి అంటే స్టక్ అయిపోయారండి.
సో, వాళ్ళు ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఆ రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఏ రకంగా కూడాను ప్రాబ్లమ్ ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల వాళ్ళు సఫర్ అవ్వకూడదు. మీరు సఫర్ అవ్వకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి. సో, అలా సాటిస్ఫై అయ్యేలాగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు సైలెంట్‌గా ఉండడం కానీ, మీరు ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు అవాయిడ్ చేయడం కానీ, లేకపోతే మీరేంటంటే దీనికోసం వేరే వాళ్ళతోని చర్చలు జరుపుతుంటే వాళ్ళు దానికి కోఆపరేట్ చేయకపోవడం కానీ చాలా జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. దానికొకటే రీజన్ అండి. ఆ వ్యక్తులేంటంటే ఇంక డిసైడ్ అవ్వలేదు. ఈవెన్ వాళ్ళేంటంటే కాసేపు అంటే రిలేషన్‌షిప్‌లోని ఇది ఇంపార్టెంట్ కదా! నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్దాం అనే ఆలోచన ఉన్నా మళ్ళీ నెక్స్ట్ మినిట్‌లోనేంటంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆలోచిస్తున్నారు. సో, ఇమ్మీడియేట్‌గా బ్యాక్ ఔట్ అవుతున్నారు. వ్యక్తి ఏంటంటే చెప్పాను కదా! బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉందండి. అదేంటంటే చాలా రోజుల నుంచి ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్ ఉండడం వల్ల రైట్ డెసిషన్ తీసుకోవాలి అంటే పర్ఫెక్షన్ అనేది ఇక్కడ ఉండాలి అనే మైండ్ సెట్‌లోని ఈ వ్యక్తి ఏంటంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడుతున్నారండి. అంటే వీళ్ళిప్పుడు ఏంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. కమిట్మెంట్ ఇవ్వలేదు కదా! అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్ ఉందిక్కడ. ఇవ్వాలి అనే ఆలోచన ఉంది. ఇస్తే ప్రాబ్లమ్ ఏంటని చెప్పి మళ్ళీ వద్దులే అని అనుకున్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మొత్తానికి ఏదైనా సరే కమిట్మెంట్ అనేది మీకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో, దానివల్ల ఏంటంటే, ఆ వ్యక్తి ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడుతున్నారండి. అదేంటంటే, కమిట్మెంట్ ఇవ్వకపోతే కంఫర్ట్‌గా అనిపిస్తుందనమాట. సో, దీనివల్ల ఏంటంటే, కమిట్మెంట్ ఇప్పుడు ఇవ్వాలి అంటే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది. దీనివల్ల అంటే థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయేమో! వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందేమో! లేకపోతే దానివల్ల వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనే ఓవర్ థింకింగ్ పెరిగిందండి. వాళ్ళేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే రెడీగా అయితే లేరు. అండ్ ఆ స్టెప్ తీసుకోవాలి అన్నా సరే వాళ్ళకి చాలా భయం వేస్తుంది అని కూడా చెప్పొచ్చు. భయం ఎందుకు అంటే వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది అని వాళ్ళకి భయం ఉంది. ప్లస్ వాళ్ళకి ఆ టైము, స్పేసు 2 కావాలండి. కమిట్మెంట్ కానీ, రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి కానీ తీసుకువెళ్తే ఇంకా వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ పోతాయి అనే ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళేంటంటే, ఆ స్టెప్ తీసుకోకపోతేనే బెటర్ అనే ఒక ఆలోచనలో ఉన్నారు. మెయిన్ ఏంటంటే, కమిట్మెంట్ అనేది చాలా పెద్ద వర్డ్‌లాగా వాళ్ళకనిపిస్తుందండి. భయపడిపోతున్నారు. ఒక స్టెప్పే దూరంలో ఉన్నారు అని తెలుస్తుంది. బట్ అది వాళ్ళెందుకో వేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి, మీకు దూరంగా ఉండాలి అని కూడా వాళ్ళకి లేదు. బట్ ఏంటంటే ఆహ్, ఇద్దరి మధ్యలో పాస్ట్‌లో మంచి మెమోరీస్ ఉన్నాయి కాబట్టి, మీతో మంచిగా ఉండాలి అనే ఆలోచన ఉంది. బట్ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్ అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళు రెడీగా లేరు యాక్చువల్‌గా చెప్పాలంటే. ముందు కొంచెమైనా సరే బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్స్ ఉండేవి కానీ, ఇప్పుడైతే మాత్రం అసలు రెడీగా లేరు అని నాకనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటేనండి, ఈ వ్యక్తికి మేబీ కొంత టైం మీరివ్వాల్సుండొచ్చు. ఇప్పుడు వాళ్ళని మీరు ఫోర్స్ చేసిన వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినా సరే, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నో చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళొక లైఫ్ స్టైల్‌కి ఇప్పుడు అలవాటు పడ్డారు. ఆర్ అలవాటు పడుతున్నారని కూడా చెప్పొచ్చు. సో, ఇలా అలవాటు పడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పర్టిక్యులర్ ఫ్రీడమ్‌ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు, లేకపోతే వాళ్ళు అనుకుంటున్న లైఫ్ అనేది మిస్ అవుతుంది అంటే, డెఫినిట్‌గా ఎంత మంచి రిలేషన్‌షిప్ అయినా అంటే ఇద్దరి మధ్యలో ఎంత ఎమోషనల్ బాండ్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళేంటంటే, ఇది బ్రేక్ చేయడానికే చూస్తారండి. మిస్ అయినా పర్వాలేదు కానీ, ఫ్రీడమ్ మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మేబీ వీళ్ళకి కొంత టైమ్ ఇస్తే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే ఇదే ఎప్పుడు శాశ్వతం కాదు అనే రియలైజేషన్ అయితే రావచ్చు. కొంత వాళ్ళు ఏదైతే ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటున్నారో, ఆ ఫ్రీడమ్ అనేది లైఫ్ అంతా ఇలానే ఉండదు. ఇంకొక వ్యక్తి వచ్చినా, లేకపోతే ఇంకొక సిట్యుయేషన్ వచ్చినా సరే, అప్పుడైనా సరే ఇవి మారాల్సిందే అనే రియలైజేషన్ వాళ్ళలో రావచ్చు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. మీరు ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ కావాలి అని కోరుకుంటే, ఆ వ్యక్తిని ఫోర్స్ చేయొద్దు. ఆ వ్యక్తికి కొంతకాలం టైమ్ ఇచ్చేసి, మీ పని మీరు చేసుకోండి. సైలెంట్‌గా ఉండడానికే చూడండి. ఆర్ వాళ్ళతో మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే, మీరు ఫోర్స్ చేస్తే సిట్యుయేషన్స్ అయితే ఏ రకంగా కూడా చేంజ్ అవ్వవండి. దానివల్ల మీకొచ్చే బెనిఫిట్ కూడా ఏం లేదు. మరికొంచెం రిలేషన్‌షిప్ డ్యామేజ్ అవ్వడం, మరికొంచెం ఇద్దరి మధ్యలో దూరం పెరగడం అలాంటివి జరగొచ్చు. అదే ఒకవేళ మీరేంటంటే, ఆ వ్యక్తిలో రియలైజేషన్ వచ్చినట్టుగా కొంత టైమ్ ఇచ్చినా, లేకపోతే
వాళ్ళకి మీరు పాజిటివ్ వైబ్స్ ఇస్తూ మీకు ఆ పేషెన్స్ ఉంది. మీరేంటంటే వాళ్ళని డిజర్వ్ చేస్తారు. మీరు కాకపోతే అసలు వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేయలేరు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు ఏ లైఫ్ స్టైల్‌కైతే అలవాటు పడుతున్నారో, వాళ్ళు ఇప్పుడు ఏదైతే కావాలి, ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అది అసలు ఇంపార్టెంట్ కాదు. మీరే వాళ్ళకి ఇంపార్టెంట్ అనే రియలైజేషన్ అయితే వస్తుందండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఆ కంఫర్ట్ జోన్ నుంచి పుష్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, లేకపోతే మీరు అనుకునే విధంగా మారడం కోసం అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేయడం కానీ చేస్తారండి. అది యాక్చువల్‌గా వాళ్ళకి అన్నిటికంటే కష్టతరమైంది. బట్ అది తప్పదు. ఏ రోజైనా సరే వాళ్ళు ఇలా మారాల్సిన పరిస్థితి ఉంటుంది అని మాత్రం తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అది వాళ్ళకంత ఈజీగా జరుగుతుంది అని నాకు అనిపించట్లేదు కానీ, బట్ డెఫినిట్‌గా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం యూనివర్స్ చెప్తుందండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ అనేది ఇంకా ఇంకా డెవలప్ అయితే మీరు వాళ్ళకి ఇంకా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ అంటే ఇద్దరి మధ్యలో కూడాను అది ఇంకా అసలు ఇన్‌సెపరబుల్ బాండ్‌గా కానీ చేంజ్ అయితే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు సిట్యుయేషన్స్ మేబీ ఇలా ఉండొచ్చు. బట్ వాళ్ళేంటంటే ఆలోచిస్తారు. ఈవెన్ మీరు దీనికోసం ఫ్రీక్వెంట్‌గా డిస్కస్ చేయడం కూడా వేస్టే. ఎందుకంటే మీరు డిస్కస్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తికి అది అర్థమవుతుందని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళలో మార్పులైతే పెద్దగా కనిపించట్లేదండి. సో, మీరు వీళ్ళని పుష్ చేయడం అయితే వేస్ట్ అనే నాకైతే అనిపిస్తుంది. అసలు మరి చూద్దాం ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. ఈ వ్యక్తి విషయంలోని మీరేం చేస్తున్నారంటే, వాళ్ళతో మీకు పాస్ట్‌లో ఉన్న కనెక్షన్‌ని బేస్ చేసుకొని మీరేంటంటే వీళ్ళు ఈ రకంగానే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. థింగ్స్ ఈ వేలోనే వర్కౌట్ అవ్వాలి అని చెప్పి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆర్ ఎక్కువ ఊహించుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. బట్ ఆ వ్యక్తి ఉన్న పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళకి ఎందుకో కానీ అది పాజిటివ్ వైబ్స్ ఇవ్వట్లేదు అంటే, మీరు ఆ వేలో ఎంత ప్రయత్నం చేసినా సరే పాజిటివ్ వైబ్స్ ఇవ్వదనే అర్థం అండి. వాళ్ళకేంటంటే టైం కావాలి. ఆర్ వాళ్ళలోని ఆ రియలైజేషన్ అనేది రావాలి. ఆ రియలైజేషన్ వచ్చే వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్లాన్స్ వేసినా సరే వేస్ట్ అండి. వాళ్ళ మైండ్‌సెట్ ఎలాంటిదో మీకే బాగా తెలుసు. ఇక్కడ నేను కార్డ్స్ చూసి ఏదో చెప్తుంటాను కానీ, బట్ ఒరిజినల్‌గా మీరు డైరెక్ట్‌గా వ్యక్తిని చూసి మీరేంటంటే వాళ్ళు ఇదే అని తెలుసుకుంటారు కాబట్టి, వాళ్ళ మైండ్‌సెట్ ప్రకారం మీరు చేస్తున్న ప్రయత్నాలనేవి సరైనవా కాదనేది మీకు యాక్చువల్‌గా తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక్కసారి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైతే అది ఆ వేలో వర్కౌట్ అవ్వలేదో, అది మరి ఇంకా ఆ వేలో వర్కౌట్ అవ్వదనే అర్థం అండి. సో, మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ వేలో ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరేంటంటే ఇప్పుడు కొత్తగా వేరే వేలో థింక్ చేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి, దానికోసం మీరు ప్రయత్నాలు చేస్తే బావుంటుందండి. బట్ ఒకే వేలోని ఇది వర్కౌట్ చేయాలి అనుకోని మీరేంటంటే, అదే వేలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటే అవ్వదండి. కొత్తగా ఏదైనా ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే, మీరు పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ లేకపోతే పాస్ట్‌లో ఇలా ఉన్నారు అని అది బేస్ చేసుకొని కూడా డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యొద్దండి. చాలామంది ఏం చేస్తారంటే, పాస్ట్ నుంచి ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఎవరైనా సరే ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తారు కానీ, అంటే పర్టిక్యులర్‌గా కమిట్మెంట్ కావాలి, డెస్పరేషన్‌లో ఉన్నవాళ్ళు మాత్రం పాస్ట్ నుంచి ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తారు. వ్యక్తులేంటంటే ఎవరైతే కొన్ని ఆలోచిస్తుంటారో, కొన్ని వర్కౌట్ అవ్వవు అనే ఫీల్‌లో ఉంటారో వాళ్ళేంటంటే ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తుంటారు. బట్ యాక్చువల్‌గా ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేయడమే కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడో పాస్ట్‌లో ఆ వ్యక్తితో మంచిగా ఉంటే ఫ్యూచర్‌లో అలానే ఉండాలని రూల్ ఏముంది? ఇప్పుడు ప్రెజెంట్‌లో ఆ వ్యక్తి మిమ్మల్ని మంచిగా చూస్తేనే అది ఫ్యూచర్‌లో వర్కౌట్ అవుతుంది. బట్ ఎప్పుడో పాస్ట్‌లో ఉంది ఫ్యూచర్‌కి ఎలాగా మీరు కనెక్ట్ చేస్తారు? ఇక్కడ చాలామంది ఈ పాయింట్‌ని మిస్ అవుతుంటారు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రెజెంట్ సిట్యుయేషన్ ప్రకారం, ఆ వ్యక్తి ప్రెజెంట్ రియాక్షన్ ప్రకారం మీరేంటంటే, న్యూ వేలో అప్రోచ్ అవ్వాల్సుంటుంది. సో, ఒకసారి ఆలోచించండి. ఈ వేలో ట్రై చేయడానికి చూడండి. డెఫినిట్‌గా వర్కౌట్ అయితే అవుతుందండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కొంత టైం తీసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి మీరు కోరుకుంటున్నట్టుగా ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు? అసలు వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా? అసలు వాళ్ళని ఏం ఆపుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకున్నారండి. వాళ్ళేంటంటే మీతో హ్యాపీ ఎండింగ్ చూడాలి అనేది వాళ్ళ ఉద్దేశం కూడా. వాళ్ళకి సెకండ్ థాట్ అయితే ఏం లేదు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిదండి. అంటే మీరు కమిట్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ కమిట్మెంట్ అనేది కోరుకోవడం, లేకపోతే మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోవడం, ఇలాంటి మైండ్ సెట్ అనమాట వ్యక్తిది. సో, ఇక్కడేంటంటే మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి, వీళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నారో, వాళ్ళు కూడా అలానే అనుకున్నారండి. వాళ్ళకి కూడా ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వడమే కావాలి యాక్చువల్‌గా అయితే. ఎందుకంటే ఈ వ్యక్తికి ఏమనిపించిందంటే వాళ్ళ లైఫ్‌లో ఎంతమంది వ్యక్తులున్నా, వాళ్ళు ఎంతమందితో ట్రావెల్ అవుతున్నా సరే, డెఫినిట్‌గా మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక బెస్ట్ పార్ట్ అని ఫీల్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ యాక్చువల్‌గా కార్మిక్ అండి. సో, కార్మిక్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయంటే ఇంటెన్స్‌గా ఉంటాయన్నమాట. వాళ్ళకొచ్చే ఎమోషన్స్ కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. అంటే ఇద్దరు ఇష్టపడితే చాలా డీప్‌గా లవ్ చేసుకోవడం జరుగుతుందండి. అదే ఫైట్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. చాలా మాటలనుకుంటారు, చాలా హర్ట్ చేసుకుంటారు. ఈవెన్ ఇద్దరు మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నా సరే ఆ పెయిన్ కూడా అలానే ఉంటుంది. చాలా పెయిన్‌ని తీసుకుంటారు. మొత్తానికి ఇలా ఏంటంటే ఇదొక కార్మిక్ రిలేషన్‌షిప్ అవ్వడం వల్ల ఆ వ్యక్తి ఫీలింగ్స్ అనేవి మ్యూచువల్లేనండి. సో, వాళ్ళు కమిట్మెంట్ అనేది కూడా మ్యూచువల్‌గా అనుకున్నదే. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని రోజుల నుంచి ఈ వ్యక్తికి ఇన్‌సెక్యూరిటీస్ మొదలయ్యాయండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే వాళ్ళనుకున్నట్టుగా కంఫర్ట్ దొరుకుతుంది అనే ఆలోచన వాళ్ళకి లేదు. ప్లస్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి కూడా ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు మీతో కలవడానికి ప్రయత్నం చేస్తుంటే, మీరు వాళ్ళకి ఒక డిఫరెంట్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. పాస్ట్‌లో అనిపించిన వ్యక్తిలాగా ఇప్పుడు అనిపించట్లేదు. చాలా కొత్తగా అనిపిస్తుందనమాట వాళ్ళకి. సో, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళెందుకో కానీ ఇప్పుడు ఫ్యూచర్‌ని చూడగలరు అనే ఫీలింగ్‌లో అయితే లేరండి. ఫ్యూచర్‌ని చూడలేరేమో అనే ఫీలింగే ఎక్కువగా ఉంది. దానికి రీజన్ అయితే నేను చెప్పాను కదా! థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అంటే థర్డ్ పార్టీ ఎవరైనా కూడా అవ్వచ్చండి. ఒక లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదు. మేబీ ఫ్యామిలీ ఉంటుంది కదా! సో, వాళ్ళు కూడా థర్డ్ పార్టీ అవుతారు. సో, వాళ్ళ ప్రభావం అనేది ఈ వ్యక్తి మీద ఉండొచ్చు. వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు. అంటే వాళ్ళు కోరుకున్న విధంగా హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ రావట్లేదు. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే మీతో కలవడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు పాస్ట్‌లో ఉన్న వ్యక్తిలాగా అనిపించట్లేదు. అంటే చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. బట్ నాకు కామన్‌గా కనిపిస్తున్న దాని ప్రకారం నేనేంటంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. సో, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇలా థర్డ్ పర్సన్స్ అడ్డుపడడం వల్ల లేకపోతే థర్డ్ పర్సన్స్ చెప్తున్న మాటలు ఏంటంటే మీ వ్యక్తికి అర్థమవుతున్నాయండి. వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది వాళ్ళకి కూడా చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది. ప్లస్ రియల్‌గా అదే జరుగుతదేమో అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. రియాలిటీని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇంతవరకు మేబీ ఒక ఫ్యాంటసీలో ఉన్నాం. సో, అందుకే మనకేంటంటే ఇవన్నీ అర్థం అవ్వలేదు. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా రియల్ ఇష్యూస్. సో, ఇవి సూన్ ఆర్ లేటర్ అడ్రెస్ చేయాల్సిందే. మరి అలాంటప్పుడు మన ముందుకి వచ్చాయి. వచ్చినప్పుడు వీటిని ఫేస్ చేయాలి. సో, ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంది నిజమే. కరెక్టే కదా! వీటిని ఎలా ఫేస్ చేస్తాం? ఇవి ఏ రకంగా మాట్లాడతాం? ఇవి మాట్లాడినా సరే ఆ వ్యక్తికి అసలు ఎలా అర్థమవుతుంది? ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం ఉంది. కానీ ఆ వ్యక్తికి ఇవి అర్థం అవ్వాలి. ఇవి ఎలా ఫేస్ చేస్తాం? ఇవి నిజాలు కదా! సో, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఏదైనా సరే నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తి అవన్నీ ఆలోచిస్తున్నారు. అవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకు వచ్చేయడమే మంచిదనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఆహ్, నార్మల్‌గా ఉంటే బెటర్ అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారండి. తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తున్నారు తప్పించుకుందాం అంటే. ఇక్కడ ఇంకొకటుందండి. క్లియర్‌గా చెప్తున్నాను. థర్డ్ పార్టీ చాలా వరకు ఒక లేడీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. జనరల్ రీడింగ్ కాబట్టి జెంట్ కూడా అవ్వచ్చు. బట్ 90% లేడీ అండి. ఒక 10% మాత్రం ఎవరైనా ఒక మేల్ పర్సన్ అవ్వచ్చు. బట్ నాకేమనిపిస్తుందంటే
ఇక్కడ ఈ వ్యక్తి కూడా మీరిప్పుడు ఫైట్ చేశారనుకోండి, మీరిప్పుడు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు కూడా స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు కూడా సెల్ఫిష్‌గానే ఆలోచిస్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఇది మిర్రర్ రిలేషన్‌షిప్ అని. కైండ్ ఆఫ్ కార్మిక్ అండి. సో, ఆటోమేటిక్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఏమిస్తే మీకు ఇన్ రిటర్న్ అదే వస్తుంటదనమాట. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తిని మీరు చాలా జెంటిల్‌గా హ్యాండిల్ చేసి అంటే ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ లాగా ట్రీట్ చేయాల్సుంటుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ వేలో హ్యాండిల్ చేస్తారో, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆ వేలోనే హ్యాండిల్ చేయడానికి చూస్తారు. ఏదైనా సరే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, వాళ్ళు మీరనుకున్నంత ఈజీగా మీతో కనెక్ట్ అవుతారు. లేకపోతే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని అనుకోవడానికైతే లేదు. ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా కనిపిస్తున్నాయి నాకైతే. సో, నేను మీకు ఒక్కటే చెప్పగలనండి. అదేంటంటే ఈ వ్యక్తికి మీరేంటంటే మీ లవ్‌ని చూపించడం కానీ, మిమ్మల్ని చేసుకున్న మీతో రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళినా సరే, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ వాళ్ళు ఆలోచిస్తుంది మేబీ రియాలిటీ అయినప్పటికీ కూడా దాన్ని ఫేస్ చేయడానికి మీ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి అన్నట్టుగా మీరేదో వాళ్ళని కన్విన్స్ చేసే వేలో అంటే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్తే కానీ ఇది వర్కౌట్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదండి. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలనే ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వేరే వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. దానివల్ల ఏంటంటే వ్యక్తి ఆలోచిస్తుంది వాళ్ళకి రైట్ అనిపిస్తుంది. సో, రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది కార్మిక్ రిలేషన్‌షిప్ అండి. సో, లాంగ్ లాస్ట్ అవుతది అని చెప్పడానికి లేదు. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ రిలేషన్‌షిప్ ఇదే వేలో వర్కౌట్ అవుతుంది అనే మైండ్ సెట్‌తో కాకుండా మీ వైపు నుంచి మీరు సిన్సియర్‌గా అంటే మొదటి నుంచి ఎలా ఉన్నారో అలానే ట్రై చేయండి. బట్ డెస్పరేట్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో మీరు డెస్పరేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను ఒకటే చెప్తాను. టైమ్‌తో పాటు థింగ్స్ మారుతాయండి. ఆ వ్యక్తి కూడా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో తప్పించుకోవడానికే చూస్తారు. మీరు ఎంత ఆ వ్యక్తిని స్టాప్ చేద్దాం అనుకున్నా సరే, వాళ్ళు మీతో కోఆపరేట్ చేసే సందర్భాలు చాలా తక్కువుంటాయి. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళలోనే ఆ రియలైజేషన్ అనేది రావాలి. ఆ రియలైజేషన్ రావాలి అంటే మీరేంటంటే వాళ్ళలా చేంజ్ అవ్వకూడదండి. ఆర్ డెస్పరేట్ అయిపోయి క్రేజీగా బిహేవ్ చేస్తారు కొంతమంది. అలా కూడా ఉండొద్దు. దానివల్ల వచ్చేదేం లేదు. చాలా మెచ్యూర్డ్‌గా ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేస్తే కానీ థింగ్స్ మీ కంట్రోల్‌లోకి రావడం అనేది అంత ఈజీగా జరగదు. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా మీకు ఏ పర్టిక్యులర్ లెవెల్‌లో అయితే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో, ఆ లెవెల్‌లో మీరు ముందుకు వెళ్ళాలి. ఇందాకే నేను చెప్పాను మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలని. డెఫినిట్‌గా మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలండి. ఒకవేళ మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నారంటే ఎవరైనా సరే మెచ్యూర్డ్‌గా అడ్వైస్ ఇచ్చే వాళ్ళుంటారు కదా! అంటే ఒక మేల్ ఫిగర్ అంటే మీ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే ఒక కొలీగ్ కానీ అలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ మెచ్యూర్డ్‌గా ఉన్నవాళ్ళు అండ్ ఏది రైట్, ఏది రాంగో చెప్పగలిగే వాళ్ళు ప్లస్ అవసరమైతే తిట్టేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోండి. వాళ్ళు తిడుతున్నారు, మాకిష్టం లేదు, రూడ్‌గా మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది 100% రైట్ అండి. అది మీరు వినడం కోసమైనా సరే మీరేంటంటే వాళ్ళు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం ఉంది. అండ్ హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇందాక నేను చెప్పినట్టుగా జస్ట్ మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీ వైపు నుంచి మీరు పాజిటివ్‌గా ఉండండి. మీ వైపు నుంచి మీరేంటంటే సెన్సిబుల్‌గా ఉండండి. ఎందుకంటే కొంతమందితో మాట్లాడాలంటేనే ఇరిటేషన్ వస్తదండి. అదేంటో కానీ వాళ్ళు అంటే చెప్పింది అర్థం చేసుకోరు. ఇన్ రిటర్న్ క్రేజీగా బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఈ వ్యక్తి ప్రాబ్లమ్స్ అనేవి మీరు అర్థం చేసుకోవాలండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ వ్యక్తి అడ్రెస్ చేసేవి కూడా రియల్ ఇష్యూసే. అవి యాక్చువల్‌గా ప్రాబ్లమాటికే. వాళ్ళు అంటే సంబంధం లేని మాటలేమి మాట్లాడరు. అయితే ఏంటంటే అది మీరు అర్థం చేసుకున్నప్పుడు దాని ప్రకారం మీరు రియాక్ట్ అవ్వగలుగుతారు. అంటే యాక్సెప్టెన్స్ అనేది ఒకటుంటుంది కదా! అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తేనే మీరు ఇందులోకి వెళ్ళగలుగుతారు. బట్ మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఏ రకంగా దీన్ని హ్యాండిల్ చేస్తారు? ఇందులోకి మీరు వెళ్ళాలండి డెఫినిట్‌గా. ఆ వ్యక్తి మీకు అర్థం అవ్వాలి. ఆ వ్యక్తికి మీరేంటో అర్థం అవ్వాలి అంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ ఆ లెవెల్‌లో ఉంటేనే థింగ్స్‌ని మీరు వర్కౌట్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే ఒకటి నేను చెప్తానండి. మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉండి, మీ వైపు నుంచి మీరు కొన్ని కరెక్ట్‌గా చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఇంకొక ఆప్షన్ ఉండదు. వాళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగా ఉండాల్సిందే. మీ ఫేవర్‌ని మీకు రిటర్న్ చేయాల్సిందే.
సో, మీ వైపు నుంచి మీరేంటంటే కరెక్ట్‌గానే ప్లాన్స్ అయితే చేయండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.